హైదరాబాద్లో రోజు రోజుకు మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుంది. ఉదయం సాయంత్రం మెట్రో ట్రైన్స్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీకి తగ్గట్టుగా మెట్రో రైళ్ల కోచ్లను పెంచాలనే డిమాండ్ పబ్లిక్ నుండి వినిపిస్తుంది. అయితే రద్దీకి తగ్గట్టుగా మెట్రో రైళ్ల బోగీలను పెంచుతామని అధికారులు చెప్పిన ఆచరణ సాధ్యం కావడం లేదు. రానున్నదంతా సమ్మర్ సీజన్ కావడంతో మెట్రోకు మరింత రద్దీ పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు పబ్లిక్. మెట్రో రైళ్లలో రద్దీ సమయంలో ప్రయాణికుల తిప్పలు ఇప్పట్లో తప్పేలా లేవు. డైలీ దాదాపు 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి మెట్రో రైళ్లు. ఎల్బీ నగర్ టు మియాపూర్, నాగోల్ టు రాయదుర్గం మార్గంలో ఇప్పుడున్న మెట్రో రైల్ కోచ్లు రద్దీ సమయంలో సరిపోవడం లేదు. అమీర్పేట్, మెట్టుగూడ స్టేషన్ల నుంచి లూప్ మెట్రోలు నడుపుతున్నా ఇవి పరిమితంగానే ఉన్నాయి. ఉదయం సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు అదనపు కోచ్లు లీజుకు తీసుకోవాలని గత ప్రభుత్వం ఎల్ఎండ్టీ సంస్థను ఆదేశించింది. నాగ్పూర్ నుంచి 12 కోచ్లు తీసుకునేందుకు చర్చలు కూడా జరిపారు. ఆ తర్వాత ఎందుకనో ఈ ప్రక్రియ ముందడుగు పడలేదు. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో మెట్రో రైళ్లలో 4,80,000 నుంచి 5 లక్షల మధ్యలో జనం నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కారిడార్ 2 లో 35,000 మంది వరకు ప్రయాణిస్తుంటే మిగతా 2 కారిడార్లలోనే దాదాపు 4,05,000కు పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. దీంతో ఉదయం అమీర్పేట నుంచి రాయదుర్గం వెళ్లేందుకు రద్దీతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. సాయంత్రం రాయదుర్గం నుంచి నాగోల్ మార్గంలో విపరీతమైన రద్దీ ఉంటోంది. దీంతో రోడ్ ట్రాఫిక్ తప్పించుకోవడానికి మెట్రో ఎక్కితే మెట్రోలో సీట్ కూడా దొరకకపోగా నిల్చోడానికి కూడా ఇబ్బందిగా ఉందంటున్నారు మెట్రో ప్రయాణికులు. Metro time, it is saving lot of time and efforts also. Most of the time previously we are in traffic, so now it overcome our problem, and from here we can directly reach out to our office within no time. Yes, certainly employees are finding it difficult. You can see autos every day. They're full of autos lined up, so the employees, we have to wait for the sharing autos and all. So if we get something like e-bike and all, it will be easy for us to commute. చాలా మంది వచ్చేసి ఊబర్ కానీ ఓలా కానీ ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తున్నారు. చాలా ఫేస్ చేస్తున్నారు. మెట్రో వాళ్ళు ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ యూజువల్ అయితే ట్రిప్ 55 రూపీస్ వెళ్ళడానికి, 55 రూపీస్ రావడానికి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి సపరేట్, ఇక్కడ బైక్ పెట్టేస్తా. అక్కడ దిగినాక మాత్రం మళ్ళీ ఒక 50 to 100 రూపీస్ అవుతుంది అప్ అండ్ డౌన్. మెట్రోలో వీక్ డేస్ లో ఉదయం పీక్స్ అవర్స్ లో రద్దీ వేళల్లో 3-4 నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్నా స్టార్టింగ్ స్టేషన్ లో అయిన రాయదుర్గంలోనే మెట్రో కోచ్లు అన్ని నిండిపోతున్నాయి. హైటెక్ సిటీలో కష్టంగా కొంతమంది ఎక్కగలుగుతున్నారు. దుర్గం చెరువు స్టేషన్ లో కాల్ పెట్టేందుకు కూడా చోటు లేక 3-4 మెట్రోలను వదిలేస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. బయట ఎండలు ముదరడంతో పాటు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం ఆఫీస్ స్టార్ట్ కావడంతో మెట్రోలో మరింత పెరిగింది రద్దీ. రానున్నది సమ్మర్ సీజన్ కావడంతో ఏసీలో కూల్ గా ప్రయాణం చేసేందుకు మరింత మంది మెట్రోను ఆశ్రయిస్తారు. దీంతో రోజు 5 లక్షల మందికి పైగా దాటి ప్రయాణించే అవకాశాలున్నాయి. అదనపు కోచ్లు లేకపోతే రద్దీని తట్టుకోవడం కష్టమే అంటున్నారు పబ్లిక్. ఇదిలా ఉంటే మెట్రోలో రద్దీ ఉన్నా గతేడాదితో పోలిస్తే ప్రయాణిస్తున్న వారి సంఖ్య తక్కువే ఉందంటున్నారు మెట్రో అధికారులు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ స్కీమ్ ప్రారంభించాక మెట్రోలో ప్రయాణికుల సంఖ్య 4% తగ్గిందంటున్నారు మెట్రో అధికారులు. నేను జేఎన్టీ దగ్గర నుంచి స్కైవీ వరకు వెళ్తా ఉంటా. నేను జేఎన్టీ దగ్గర మెట్రో ఎక్కి ఇక్కడ రాయదుర్గ్ మెట్రో స్టేషన్ దగ్గర దిగుతా. ఇక్కడ నుంచి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఏమి వెహికల్స్ ఏమి లేక నడిచి వెళ్ళవలసి వస్తుంది. రాయదుర్గ్ వరకు మెట్రో ఉంది కాబట్టి మెట్రో వరకు వచ్చేస్తా. బట్ మెట్రో నుంచి మాకు ఏం లేదు కాబట్టి ఆఫీస్ షటిల్స్ ఉంటాయి ప్రజెంట్. సో షటిల్ ఫ్రమ్ మా ఇంట్లో ఒకవేళ లేనప్పుడు ర్యాపిడోనే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. విక్టోరియా మెమోరియల్ నుంచి ఇక్కడ హైటెక్ సిటీ వరకు ఇక్కడ ట్రావెల్ చేస్తుంటాను. ఇక్కడైనా ఈ ట్రాఫిక్ జామ్ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇన్కేస్ అవి ఆ సర్వీసెస్ కాబట్టి మళ్ళీ రీఓపెన్ అయితే మాకు ఒక రకంగా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడం విషయంలో కానీ, ఈ ట్రాఫిక్ విషయంలో కానీ, అండ్ మాకు టైం విషయంలో కానీ బాగా సేవ్ అయిపోతుంది. టూ క్రౌడెడ్ కూడా అయిపోయింది. లైక్ ఇప్పుడు పీక్ అవర్స్ ఉంది అండ్ ఐ హ్యావ్ టు వెయిట్ లైక్ 2-3 వెళ్ళిపోవాలి మెట్రోస్. అది వెళ్ళిన తర్వాతే ఐ విల్ గెట్ అ ఛాన్స్ టు అట్లీస్ట్ ఎంటర్. టూ క్రౌడెడ్. సో అది లైక్ అట్లీస్ట్ ఇంక్రీజ్ చేసిన లైక్ క్యాబిన్స్ దట్ వుడ్ బి బెటర్. లైక్ మెట్రో రద్దీ పెరిగితే అదనపు కోచ్లను పెంచుతామన్నారు హెచ్ఎంఆర్ అధికారులు. ప్రస్తుతం 3 బోగీలు ఉన్న మెట్రో రైళ్లకు మరో 3 బోగీలను జత చేయాల్సి ఉంటుంది. కానీ అది ఖర్చుతో కూడుకున్నది.
అయితే ప్రస్తుతం ఉన్న రద్దీ కంటే 7 లక్షల దాకా మెట్రో రైడర్షిప్ పెరిగితేనే అదనపు కోచ్లు పెంచే అవకాశం ఉంటుంది. ఇక ప్రస్తుతానికైతే మెట్రో రైళ్ల బోగీల పెంపుపై మెట్రో అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.